మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. కండమల ప్రాంతంలోని ఇంద్రాయణి నది మీద వంతెన కుప్పకూలి 6 పర్యాటకులు మరణించారు. మరో 25 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. 6 సహాయ సిబ్బంది రక్షించారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జి పాతది కావడంతో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. కండమల ప్రాంతంలోని ఇంద్రాయణి నది మీద వంతెన కుప్పకూలి 6 పర్యాటకులు మరణించారు. మరో 25 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. 6 సహాయ సిబ్బంది రక్షించారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జి పాతది కావడంతో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, మహారాష్ట్రలోని ఇంద్రాయణి నదిపై ఉన్నటువంటి పురాతనటువంటి వంతెన కొంచెం క్రితమే ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ వంతెనపై దాదాపు 100 మంది పైగా కూడా ఉన్నట్టు కూడా ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఉన్నటువంటి సమయంలో ఆ వంతెన పైన ఉన్నటువంటి దాదాపు 35 మంది కూడా అక్కడ ఉన్నటువంటి ఇంద్రాయణి నదిలో కొట్టుకోపోయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా వారిని కాపాడేందుకు ప్రయత్నం కూడా చెప్పడం జరుగుతుంది. దాదాపు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి 2 బృందాలు ఆ ఇంద్రాయణి నది వద్ద కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 4 కాపాడి బయటికి కూడా తీసుకోవడం జరిగింది. మిగతా కొంతమంది 6 పరిస్థితి విషమంగానే ఉన్నట్టు కూడా ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వచ్ఛప్రకితంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి గల్లంతైనటువంటి వారి కోసం వారిని బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా అనేక ప్రయత్నాలు కూడా చేపడుతున్నట్టు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఇంద్రాయణి నదిపై ఉన్నటువంటి వంతెన ఇది దాదాపు 30 ఏళ్ల క్రితం కట్టినటువంటి వంతెన అనేది కూడా ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఈ వంతెనపై ఒక్కసారిగా బరువు ఎక్కువ పడడంతో ఒకసారిగా ఈ వంతెన కూడా కూలిపోయినట్టుగా ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ యొక్క గాలింపు చర్యలు అనేది మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. థాంక్యూ.